ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలము యుగయుగములకు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. తరలించినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా, కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ యందు మన జనసంఖ్యను ఆకాశ నక్షత్రముల వలె 1000 రెట్లగునట్లు విస్తరింపచేదురుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వారి శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని కాపాడుదురుగాక. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ ప్రభుకు స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు. యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరిట శుభాన్ని ప్రకటిస్తున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుని కుమారుడిగా అరుదించిన యేసుక్రీస్తుని పుట్టినరోజు గురించిన పరలోకము నుండి వచ్చిన శుభవార్త వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు రాకముందు లోకం యొక్క పరిస్థితులు, స్థితిగతులు మరొక విధంగా ఉన్నాయి. యేసే వచ్చిన తర్వాత ఆయన ఫోకస్ చేసింది పాపాన్ని తీసివేసే ఆ వాక్యంతో. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చి, ఏ ఉద్దేశంతో దేవుడు ఆయనను పంపించారు, అతని యందు యెహోవా ఉద్దేశములని సఫలమగునని వ్రాయబడింది. సఫలపరిచి తర్వాత ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. తిరిగి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నారు. ఇది 25వ తారీఖు క్రిస్మస్ దినం. మరొక విధంగా చూస్తే ఇది రాకడ సమయం. ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటున్న వారందరిలో కేవలం క్రిస్మస్ యొక్క ప్రింట్, ఆ ముద్ర అలాగన నిలిచిపోతుంది. ఒక కేక్ కట్ చేయటం, హ్యాపీ బర్త్డే టు జీసస్, లేదా హ్యాపీ బర్త్డే, లేదా హ్యాపీ క్రిస్మస్ అని, మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకోవటం ఆనవాయితీగా వాడుక ప్రకారంగా వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే, ఇలాంటి ఒక దినమున యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క జన్మం, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క ఆగమనం, ఆయన యొక్క సింహాసనం, ఆయన యొక్క నివాస స్థలం, వీటి గురించి మొత్తం అన్ని విషయాలు ఆయన మోసుకొని వచ్చారు. ఆయన యొక్క జననం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క ఆరోహణం,
ఆయన యొక్క ఆగమనం అంటే తిరిగి రావటం, ఆయన యొక్క సింహాసనం, ఆయన యొక్క నివాసం గురించి సంబంధించిన విషయాలని ఆయన తీసుకొని వచ్చారు. క్రిస్మస్ జరుపుకుంటున్న మీకు ఈ సంగతులు మరుగు చేయబడలేదు. ఒకవేళ మీరు సరైన ప్రకారంగా క్రిస్మస్ ఆరాధనకు సంబంధించిన దేవుని యొక్క వర్తమానాన్ని అర్థం చేసుకోకుండా నామకార్థపు అలవాట్ల ప్రకారంగా క్రిస్మస్ ఆరాధన జరుపుతుంటే కనీసం ఈ దినమైనా కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన క్రిస్మస్ అనే మాటకు అర్థం మీకు తెలిసి ఉండాలి. క్రిస్మస్ అనగా క్రైస్ట్, మా CHRIST, క్రైస్ట్, క్రీస్తు, MAS, ఇంకొకటి కలిపితే SSS, MASS, మాస్ అనగా ఆరాధన, వర్షిప్, అడోరేషన్, ప్రైజింగ్, ఎగ్జాల్టింగ్, గివింగ్ థ్యాంక్స్, అది సింగింగ్, అవునా, స్పీకింగ్ ద టంగ్స్, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. క్రిస్మస్ అనగా యేసు పుట్టిన వెంటనే ఆరాధన జరిగింది. అక్కడ దేవదూతలందరూ ఆరాధించారు. ఎందుకంటే దేవుడు మనుష్యునిగా మారి లోకానికి వచ్చారు. దేవదూతలు చూడలేని దేవుడు వారి కళ్ళకు ఇప్పుడు కనబడుతున్నారు. ఎందుకు దేవదూతలు దేవుని చూడలేవనంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కరే నివసించు అమరత్వం కలిగిన వారై ఉన్నారు. ఏ తేజస్సులో దేవుడు నివాసం చేయుచున్నారు, ఆ తేజస్సులో దేవదూతలు ప్రవేశించడం కాదు, అసలు ఆ తేజస్సుని చూడలేవు. ఆ తేజస్సుని చూడగలిగితే దేవుని చూడగలవు. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో నిజమైన వెలుగుగా, ఈ లోకానికి వచ్చిన గొప్ప వెలుగుగా, పరలోకపు వెలుగుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుని నువ్వు చూడగలిగిన, ఆ వెలుగుని నువ్వు చూడగలిగిన ఆత్మీయ స్థితిలో ఉండగలిగితే అదే చాలా పెద్ద క్రిస్మస్. ఒక కేక్ కట్ చేసి, లేకపోతే ఒక క్రిస్మస్ ట్రీ పెట్టి, లేకపోతే కొన్ని బొమ్మలు అలా పెట్టేసి చిన్నవి, ముగ్గురు రాజులు అలాగున వాళ్ళ యొక్క బొమ్మలు పెట్టేసి, దేవదూత బొమ్మ, ఆ నక్షత్రం బొమ్మ పెట్టి ఆరాధించడం అనేది పాతకాల పద్ధతి. అది ఇది రాకడ సమయం. రాకడలో ఆయనను ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఆ పరిశుద్ధుల యొక్క ఆరాధన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక దినమున యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ప్రవచనాల ప్రకారంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ముందుగా తెలియపరచబడిన మీదట యేసు ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్పకుండా మాత్రం రాలేదు. ముందు ఆయన గురించి తెలియపరచబడింది. యేసు రాని ఉన్నారని చెప్పబడింది. ప్రవచనాలు మోషే ద్వారా ప్రవచనం చెప్పబడింది. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను అని మోషే ఇజ్రాయెల్ ప్రజలతోనే చెప్పారు. అదొక ప్రవచనం. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూస్తే యెషయా ద్వారా ప్రవచనం చెప్పబడింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. మనలో యెషయా ద్వారా దేవుడు ఇంకొక ప్రవచనం చెప్పారు. ప్రవచనం అనగా జరగబోయే దానిని తెలియపరచటం. ఆ ప్రవచనం ఇలాగున సెలవిచ్చారు, ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును. ఆ ప్రకారంగా యేసు లోకానికి వచ్చారు. గాబ్రియేల్ ప్రవక్త ద్వారా వచ్చిన ప్రవచనం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ముందుగా చెప్పబడిన ప్రవచనం. అతడు యాకోబు వంశస్థులను యుగ యుగములు పరిపాలించును.
తండ్రి అయిన దేవుడు దావీదు యొక్క సింహాసనం ఆయనకు అనుగ్రహించును. ముందుగా చెప్పబడిన ప్రవచనాలు ఇవి. గాబ్రియేలు దేవదూత యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియాతో చెప్పబడిన ప్రవచనం. అలాగే మరియా గర్భం ధరించడం జరిగింది. యోసేపుకి మరియాకి అప్పటికి వివాహం జరగలేదు. ప్రదానం చేయబడింది ఆమె యోసేపు. ఒక కన్యకగానే ఆమె ఉన్నారు. ఆమె పరిశుద్ధురాలు కాబట్టి ఆమెను పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకొనింది. దేవుడు కనుక ఏమై ఉన్నారు? దేవుడు, మీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారని మనం విన్నాం. ఆయన దహించు అగ్ని అయి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ అగ్ని ఆమె యొక్క ఆ శరీరాన్ని ఆవరించింది. అది పరలోకపు అగ్ని. అగ్ని వలన ఆమె రక్తం కొంచెం తీసుకొని యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని రూపించారు దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని వలన. యేసుప్రభు యొక్క జన్మం పరిశుద్ధమైనది. యేసుప్రభు యొక్క జీవితం పరిశుద్ధమైనది. యేసుప్రభు యొక్క మరణం పరిశుద్ధమైనది. యేసుప్రభు యొక్క పునరుత్థానం పరిశుద్ధమైనది. యేసుప్రభు యొక్క ఆరోహణం పరిశుద్ధమైనది. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది అని వ్రాయబడింది. దేవుడు, త్రియేక దేవుడు, ఎల్లప్పుడూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నింపబడి ఉన్నదని కీర్తించబడుతున్నారు. పరిశుద్ధత అవునా క్రిస్మస్కి ఒక మాదిరిగా నిలబడింది. ఈ పరిశుద్ధతను దేవుడు యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరిచారు. క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్న మనం మన ప్రాణంలో ఉన్న పరిశుద్ధత, మన శరీరంలో ఉన్న పరిశుద్ధత, మన యొక్క ఆత్మలో ఉన్న పరిశుద్ధత గురించి మళ్ళా ఆలోచించుకోవాలి. కేక్ కట్ చేసుకొని హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, సిస్టర్, మెరీ క్రిస్మస్ అని చెప్పి వెళ్ళిపోవటం అవునా పాతకాలపు వాడుకది. ఆయన పరిశుద్ధురాలైన కన్యక ద్వారా పుట్టారు కాబట్టి మనం ఎంతో పరిశుద్ధపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని ఆమెను తాకింది, ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత యోసేపుకు ఆమె గురించి అనుమానం వచ్చింది. నాకు వివాహం జరగలేదు ఈ స్త్రీతో, కానీ ఈమె గర్భవతి అయింది, ఈమెను నేను విడిచిపెట్టేస్తాను అని తన మనస్సులో ఆయన సందేహిస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి దేవదూత యోసేపు దగ్గరికి పంపబడ్డారు. సందేహాలు వచ్చినప్పుడు దేవుని యొక్క దూతల ద్వారా అవి నివృత్తి చేయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించి సందేహించకూడదు. పేతురు గారు నీళ్ళలో మునిగిపోయే సమయంలో ఎందుకు సందేహించితివి అల్ప విశ్వాసి అని ప్రభు అడిగారు. ఆవగించేంత విశ్వాసం మీలో ఉంటే చాలు అని యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి యోసేపుతో ఆ దేవదూత మాట్లాడింది. ఇదిగో మరియా గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీవు ఆమెను విడిచిపెట్టొద్దు. ఆమె ఒక కుమారుని కనును, అతనికి నీవు యేసు అనే పేరు పెట్టుదువు. అతడు అవునా తన ప్రజలను వారి పాపం నుండి రక్షించునని దేవదూత చెప్పారు. ఇవన్నీ ప్రవచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమైతే పరలోకంలో అనుకున్నారు భూలోకంలో అది జరిగించుట కొరకు, ఒకటి తనలో, రెండోది తనను వెంబడిస్తున్న వారిలో. మనం ప్రభుని వెంబడిస్తున్నాం, మూలవాక్యం తెరవబోతున్నాం. మనం ప్రభుని వెంబడిస్తున్నాం. ఒకటి దేవునిలో అవునా ఏదైతే ఆలోచన వచ్చిందో లేదా ప్రభువుకి ఏదైతే చిత్తమైందో, తండ్రి అయిన దేవునికి, యెహోవా దేవునికి, పరలోకపు అవున దేవునికి, అది యేసుక్రీస్తులో నెరవేర్చబడాలి. అదే ప్రకారంగా యేసుక్రీస్తుని నమ్మిన వెంబడించుచున్న వారిలో నెరవేర్చబడాలి. అందుకని ఆయన శరీరాన్ని ధరించుకున్నారు. అందుకే యేసయ్యకు ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చారు. అంతకుముందు పరలోకంలో యేసు ప్రభువు వారికి రక్తమాంసాల శరీరం లేదు. దేవుడు ఆత్మ కనుక తండ్రి ఆత్మయుండేవారు. ఆది యందు వాక్యం ఉండేనని వ్రాయబడింది కనుక యేసయ్య దేవుని యొక్క వాక్యమై ఆయన కూడా సియోను పర్వతం మీద ఆసీనులై వాక్యమైన దేవుడై ఉండేవారు.
పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న మూడో వ్యక్తిత్వం కనుక ఆయన కూడా తండ్రితోనూ కుమారునితోనూ తండ్రిలోను కుమారునిలోనూ ఉండేవారు. త్రియేక దేవుని రహస్యం క్రిస్మస్ రోజున తెలుసుకోవడం చాలా సంతోషం, చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రకారంగా వేద గ్రంథాన్ని మనం పరీక్షించి చూస్తే వాట్ ద బైబిల్ సేస్, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుండి మూలవాక్యము, ఆ తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన లేఖనాలు మనం చూడబోతున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. ఏలియనగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. లూకా స్వార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు. లూకా స్వార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. 34, 33, 34 లూకా స్వార్త 1వ అధ్యాయం 33, 34. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదిలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మత్తయి స్వార్త 1వ అధ్యాయం 20వ వచనము. మత్తయి స్వార్త 1వ అధ్యాయం 20వ వచనము. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. 22 కూడా చదవబడుతుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంగతులు ముందుగా చెప్పబడ్డాయి. దేవుడు ఏదైనా కానీ ఒక పని చేసే ముందుగా దానిని తెలియపరుస్తారు. అది దేవుని యొక్క స్వభావం. యేసు ప్రభు గురించి ముందుగా దేవుడు తెలియపరిచారు. తండ్రి సహాయం లేకుండా యేసు జన్మించారు. అంటే తల్లిదండ్రుల వలన కాదు, కేవలం తల్లి వలన, పైగా కన్యక అయిన తల్లి వలన యేసు ప్రభువు వారు జన్మించారు. ఆయన ఈ లోకంలోకి వచ్చే సమయంలో ఇందాక చదవబడిన మూలవాక్యం ప్రకారంగా, దేవా నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఇదిగో నీ చిత్తం చేయుటకే నేను వచ్చున్నాను అని దేవునితో చెప్తున్నారు.
దేవా, ఇదిగో నాకు ఒక శరీరాన్ని అమర్చిదివి. చదవబడండి, మరలా చదవబడిన మాట ఇంకోసారి చదవండి మీరు. ఆ మాట చాలా అర్థాన్ని ఇస్తుంది. ఎందుకు ఈ లోకానికి వస్తారు మనుషులు? వాళ్ళు ఎప్పుడు చెప్పరు. యేసు ప్రభువు వారు లోకానికి అవునా వచ్చే సమయంలోనే ఈ మాట అన్నారు. 5వ వచనం నుండి, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తన తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకే వచ్చారని సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తన తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఇక్కడ ఆగుదాం మనం. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క చిత్తం ఆయన నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటి? సంఘాన్ని క్రీస్తులు ఏర్పరచుకోవటం దేవుని యొక్క చిత్తం. ఏ ఒక్కరూ నశించకుండా ఉండటం దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభు ఈ లోకానికి పంపబడి ఆయన శరీరం ద్వారా, ఆయన చిందించే రక్తం ద్వారా మనుషులు సమాధాన పడటం దేవుని యొక్క చిత్తం. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చెప్తున్నాను, దేవుని యొక్క చిత్తం. మత్తయి సువార్త చదవద్దు ఇప్పుడే. మత్తయి సువార్త మీరు తెరిచి చూస్తే, వేద గ్రంథాలు మీరు జాగ్రత్తగా పరీక్షించి చూస్తే, కొలస్సీ పత్రిక మీరు జాగ్రత్తగా ఆ లేఖనాన్ని అర్థం చేసుకోగలిగితే, ఏ ఒక్కరు కూడా నశించటం దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. చిన్న వారిలో ఒక్కరు కూడా నశించటం దేవుని చిత్తం కాదు. కాబట్టి యేసు ప్రభువు వారు దేవుని యొక్క చిత్తం నెరవేర్చుట కొరకు శరీరంలోనికి వచ్చారు. క్రిస్మస్ పండుగ రోజునైనా మారు మనసు పొందితే పరలోకంలో దేవదూతలు పండుగలు చేసుకుంటాయి. అవి ఒక దినానికి పరిమితమైన పండుగ కాక 365 దినాల పండుగలుగా మారిపోతాయి. మత్తయి సువార్త ఇప్పుడు తెలుస్తున్నాం. దేవుని యొక్క చిత్తం మనకు తెలియపరచబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం. వేద గ్రంథాన్ని తెరిచి ఆయన స్పష్టంగా చెప్పారు. 14వ వచనం, 18:14. అలాగనే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇవన్నీ దేవుని యొక్క చిత్తం గురించిన సంగతులు.
దేవుడు పరలోకమందు ఏం జరగాలో భూమి మీద దాన్ని జరగాలని కోరుకుంటారు. క్రిస్మస్ రోజున పరలోకమందు ఏం జరుగుతుందో భూమి మీద అది జరగాలి. క్రిస్మస్కి ముందున్న జనవరి 1 తారీఖు నుండి 24 డిసెంబర్ వరకు, డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 31 వరకు, అనగా మిగిలిన 365 రోజుల్లో ఒక క్రిస్మస్ మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఆయన చిత్తం జరగాలి. అందుకని యేసయ్య పరలోకపు ప్రార్థన నేర్పిస్తూ ఒక మాట అన్నారు. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాకని ప్రారంభించి, పరలోకమందు మీ చిత్తం నెరవేర్చిన ప్రకారము భూమి మీదను ఎవరిలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందో జాగ్రత్తగా వినండి. అది నిజమైన క్రిస్మస్ ఆరాధనగా దేవుడు దానిని అంగీకరిస్తారు. పరలోకంలో మీ చిత్తం నెరవేర్చిన ప్రకారము భూమి మీదను మీ చిత్తం నెరవేరును గాక. యేసయ్య లోకానికి వచ్చింది దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం కొరకు. 1, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆయన వచ్చింది ఆకాశం తెరిచి, పరలోకాన్ని తెరిచి ఈ లోకంలోనికి వచ్చింది. ఆకాశం తెరవబడింది, పరలోకం తెరవబడింది. ఆయన దేవదూతలకు అగపడిన సశరీరునిగా ప్రత్యక్షమాయనని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అని లోకంలోకి వచ్చింది దేని కొరకు? తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. ఈ పెద్దవారిలో అనలేదు, ఈ చిన్నవారిలో అన్నారు. చిన్నవారు అనగా దేవుని అంగీకరించేవారు, మారు మనస్సు పొందేవారు, తమ తాము తగ్గించుకునేవారు, రక్షణ పొందేవారు, మేడి చెట్టు దిగేవారు, సాగిల పడేవారు, తమ పెట్టెలు విప్పేవారు, తమ దేవునికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ఏ ఒక్కరూ నశించుట తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వలన క్రిస్మస్లో గుడ్ ఫ్రైడే కూడా లింక్ అయి ఉంది. క్రిస్మస్లో ఈస్టర్ పండుగ కూడా లింక్ అయి ఉంది. క్రిస్మస్ రోజున యేసు ప్రభు యొక్క ఆరోహణం కూడా లింక్ అయి ఉంది. క్రిస్మస్ రోజున యేసు ప్రభు యొక్క లేదా క్రిస్మస్తో యేసు ప్రభు యొక్క రాకడ కూడా లింక్ అయి ఉంది. ఒక్కసారి వచ్చిన యేసయ్య పాప నివారం చేయటకు వచ్చినని రాయబడింది. రెండోసారి పాపం లేకుండా తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తమై ఆయన ప్రత్యక్షం అవుతారు అని దేవుళ్ళు సెలవిస్తున్నారు. మరలా చెప్తున్నాను, ఆయన పాపములను నివారం చేయడానికి ఒకసారి ప్రత్యక్షపరచబడను, రెండోసారి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై ఆయన ప్రత్యక్షం కాబోతున్నారు. క్రిస్మస్తో అవునా యేసుక్రీస్తు యొక్క మరణం కూడా ఐక్యమై ఉంది. క్రిస్మస్తో ఆయన రెజరెక్షన్ పునరుత్థానం ఐక్యమై ఉంది. క్రిస్మస్తో ఆయన యొక్క అసెన్షన్ ఆయన ఎత్తబడటం లేదా ఆయన కొనిపోబడటం ఆరోహణం అవటం అది ఐక్యమై ఉంది, లింక్ అయి ఉన్నాయి. క్రిస్మస్తో ఆయన సెకండ్ కమింగ్ రెండవ రాకడ కూడా అనుసంధానం చేయబడింది. నదులు అనుసంధానం చేయబడతాయి. ఆ ప్రకారంగా చాలామందికి తెలియని సత్యాలు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో బయలుపరుస్తూనే ఉన్నారు. వినని వాడు విడవబడతాడు, విని అనుసరించని వాడు విడవబడతాడు. క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడం తప్పు కానే కాదు. ఇది హ్యాపీ బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. బట్ దే షుడ్ రియలైజ్ వై జీసస్ బోర్న్. వారు గ్రహించాలి యేసు ప్రభు ఎందుకు జన్మించారు. ఇంకా పాపంలోనే ఉంటూ ఇంకా పాత పద్ధతులు జరిగిన ఏదో పొరపాటు కొంచెం తాగేసాడు. క్రిస్మస్ రోజున కూడా ఆ మార్పు లేని జీవితం, ఏదో జరిగింది పొరపాటు, ఏదో దొంగతనం చేసాడు, ఏదో ఒక తప్పు చేసేసాడు. ఇంకా క్రిస్మస్ రోజు కూడా మార్పు లేకుండా అది జరుపుకోవటం పాపం కాదా? ఇంకెప్పుడు మారుతారు? ఇంకా ఎన్ని క్రిస్మస్లు దేవుడు ఆయనకు అవకాశం ఇవ్వాలి. నేడే రక్షణ దినం, నేడు నేను నీ ఇంట ఉండకూర్చున్నానని జక్కయ్యతో ప్రభు చెప్పారు. నేడే రక్షణ దినం, రేపు కాదు. నేడే రక్షణ దినం, నేడు నేను నీ ఇంట ఉండవలసినది.
యేసు ప్రభులు వారు ఎందుకు వచ్చారో చెప్తున్నారు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు, దేవుని యొక్క చిత్తం అది. రెండవది చెప్తున్నా, దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తం వలన తనతో మనుషుల్ని సమాధానపరుచుకున్నారు. తనతో అభిష్టమాయను, దేవునికి ఇష్టం, దేవునికి చిత్తం యేసుక్రీస్తు యొక్క రక్తం చిందింపబడాలి. తన కుమారుని రక్తం చిందింపబడినా పర్వాలేదు, మనుషుని యొక్క ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. దానికి యేసు ప్రభువులు వారు అంగీకరించారు. శ్రమలకు నువ్వు అంగీకరిస్తావా? దేవుని కొరకు నువ్వు తట్టుకోవడానికి, నిలబడడానికి అంగీకరిస్తావా? అలా తన ప్రాణం పోయినా పర్వాలేదు, మనుషుల ఆత్మలు మాత్రం పోకూడదు. ఎక్కడికి? నరకానికి వెళ్ళకూడదు. తను చనిపోయినా పర్వాలేదు. యేసుప్రభు క్రిస్మస్ రోజున గుడ్ ఫ్రైడే లింకప్ అయి ఉంది. జ్ఞాపకం చేసుకోకపోతే ఎలాగా? వచ్చి ఆయన సాధారణమైన మనుషుల వలె జీవించి చనిపోయారా? మనుషులు కోట్ల మంది లోకానికి వచ్చారు. వాళ్ళ జీవితాలు వేరేగా ఉన్నాయి, వాళ్ళ చరిత్రలు వేరు. ఇది సుచరిత్ర. యేసుప్రభు యొక్క బర్త్డేలోనే ఎన్నో కోట్ల ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసే లోకానికి వచ్చాడంటే పరలోకం ఈ లోకానికి వచ్చినట్టే. హల్లెలూయా. యేసే జక్క ఇంటికి వచ్చారంటే పరలోకం జక్క ఇంటిలో ఉన్నట్లే. రక్షణ పొందిన వారి ఇల్లు పరలోకమే. ప్రైజ్ ద లార్డ్. రక్షణ పొందిన వారి జీవితం పరలోకమే. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాడంటే అతడు పాపం విషయమై వదిలేస్తాడు, చనిపోతాడు. పాపం వదిలి ఆరాధన చేయమని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధులతో చేరి, పవిత్రమైన చేతులెత్తి, అవునా, పరిశుద్ధులతో చేరి ప్రభుని ఆరాధించే వారితో కలిసి నువ్వు ఆరాధన చేయమని దేవుడు వ్రాయించిన సంగతి సత్యం. సత్యం సత్యం సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ నడిపిస్తున్న కాలం ఇది. రాకడ కాలం ఇది. క్రిస్మస్ దినం ఇది. రాకడ కాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన త్వరగా రానయ్య ఉన్నారు. యేసు ప్రభుల వారు మధ్యాకాశానికి రానయ్య ఉన్నారు. ఆయన హఠాత్తుగా రానయ్య ఉన్నారు. ఎవరి కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కొరకై దానిని ఆయన ఎదుట నిలబెట్టడం కొరకు ఆయన తిరిగి రానయ్య ఉన్నారు. ఒకటి, ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం చేయడానికే యేసే వచ్చారు. ఇంకోటి, తనతో సమాధానపరుచుకోవాలి త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కలవరి ఒక మార్గం, యేసు ప్రభు యొక్క శరీరం ఒక తలుపు, ఒక తెర. కాబట్టి యేసే ఈ లోకానికి వచ్చారు. అండ్ థర్డ్ వన్, సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టాలి. యేసుక్రీస్తు రక్తం వలన ఆత్మ విమోచింపబడింది. చాలా సంతోషం. సత్యం సత్యం సత్యం. దాంతోపాటు సంఘం, అవునా, సంపాదించబడింది. సంఘం కొనబడింది. యేసు ప్రభు యొక్క పుట్టుక వలన, అవునా, సంఘానికి సంతోషం అవటం ప్రారంభించబడింది. ఆయన రక్తం వలన సంఘం కట్టబడింది. దేవుని చిత్తం అది. కాబట్టి ఎందుకు వచ్చావు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే? నేనా నశించిన దారిని వెతికి రక్షించుటకి ఈ లోకానికి వచ్చానని నీకు సమాధానం ఇస్తారు ఆయన. ఏది నశించింది యేసయ్య అంటే, శరీరం బాగానే ఉందిగా, చాలా పెద్ద ఇల్లు, అన్ని వసతులు ఉన్నాయి, ఆహారానికి కొదువు లేదు, ధనానికి కొదువు లేదు, ఆరోగ్యానికి ఢోకా లేదు, పనివారు చాలామంది ఉన్నారు. కానీ ఏం లేదు, ఆ ఇంటికి రక్షణ లేదు. ఆ వ్యక్తి యొక్క జీవితం నశించిపోయింది. అతను ఎరికోలో ఉండి నశించిపోయాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎరికోలోనే రక్షణ దేవునికి, అవునా, ఇష్టమైంది జక్కయ్యకి ఇవ్వడం. ఎరికోలోనే అతడు నశించిపోయాడు. ఎరికో అతడిని నాశనానికి నడిపించింది. అవునా, ఎరికోలో దొంగతనం జరిగింది, ఎరికోలో హత్య జరిగింది, ఎరికోలో నాశనం జరిగింది. అది ఏదేను యొక్క విత్తనం ఎరికోలో మొలిసింది. ఏదేను యొక్క పాప విత్తనం లోకంలో మొలిసింది. ఏదేనులోనే హత్య జరిగింది, ఏదేనులోనే నాశనం జరిగింది, ఏదేనులోనే దొంగతనం జరిగింది. ఏం హత్య చేయబడింది? ఆత్మ చంపబడింది. నీవు ఈ పండు తిను దినమున నిశ్చయంగా, నువ్వు ఆ ఫలము తిను దినమున నిశ్చయంగా చనిపోతానని దేవుడు చెప్పారు. ఆదాం వినలేదు, హవ్వ వినలేదు. మీరైనా వింటారా? క్రిస్మస్ అనగా మన ఇష్టం చేసుకుంటూ, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ క్రిస్మస్ జరుపుకోవడం పద్ధతి కాదు. క్రిస్మస్ అనగా
చనిపోయిన వారు బ్రతికి దేవుడిని ఆరాధించాలి. చచ్చిపోయిన వాళ్ళు ఆరాధించరు, అసలు మాట్లాడరు, చూడరు, వినరు. వారికి కన్నులు ఉండవు, వారికి చెవులు ఉండవు, వారు చూడలేరు, వారు మాట్లాడలేరు, వారు ఏం చేయలేరు. క్రిస్మస్ అనగా చనిపోయిన వాడు అవునా లేచి దేవుణ్ణి ఆరాధించటం. ఎందుకు యేసు ప్రకాశించాడంట? చీకట్లోనూ మరణఛాయలోనూ కూర్చున్న వారి మీద వెలుగిచ్చుటకై ఆయన అరుణోదయ భాగ్యం పైనుండి, అరుణోదయం అనగా వెలుగు, ఉదయం అనగా ఉదయకాలపు సూర్యుడు రావటం. ఎవరు ఆ సూర్యుడు? తూర్పు వైపు నుండి ఉదయించిన సూర్యుడు కాదు, పరలోకం నుండి బెత్లెహేములో ఉదయించిన సూర్యుడు. హల్లెలూయా. ఇది మలాకి ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రవచనం. మీ అందు నా యందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల ఆరోగ్యం కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆ ప్రకారం యేసు ప్రభువుల వారు ఉదయించారు, ఆ ప్రకారం యేసు ప్రభువుల వారు పుట్టారు. ఆయన ఉదయించడం వలన మరణఛాయలు చీకట్లు కూర్చున్న వారి మీదకి వెలుగు వచ్చింది కాబట్టి పాపపు చీకటి పారిపోయింది. క్రిస్మస్ జరుపుకుంటున్న నీలో, స్టార్ పెట్టుకున్న నీ ఇంట్లో, లైటింగ్ పెట్టుకున్న నీ ఇంట్లో పాపపు చీకటి ఉందా? మా ఇంట్లో లేదండి చీకటి. ఇల్లు అనగా నీకు తెలియక ఇల్లు అని అర్థం చేసుకుంటున్నావు. ఇల్లు అనగా నీ శరీరం, ఇల్లు అనగా నీ గుడారం. నీ శరీరంలో, నీ గుడారంలో పాపం ఉంటే నువ్వు అంధకారంలో జీవిస్తున్నావు, ఒక అవివేకివి, నువ్వు బుద్ధిహీనతలో ఉన్నావు. క్రిస్మస్ జరుపుకోవడం తప్పు కాదు. క్రిస్మస్ మేము జరుపుకుంటున్నాం, మనం జరుపుకుంటున్నాం. ఇది క్రిస్మస్ ఆరాధన. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చీకట్లో కూర్చున్నారు వాళ్ళు, మరణఛాయలో కూర్చున్నారు వారు. కాబట్టి వారికి వెలుగిచ్చుట కొరకు ఆయన పరలోకం నుండి అరుణోదయ భాగ్యం అనుగ్రహించారు. యేసు ప్రభువు వారు రాకముందు ఈ లోకంలో చీకటి. దేవుడు లోకాన్ని తిరిగి సృజించే ముందు అవునా పాత ఏదేను మరలా సృజించే ముందు, పాత భూమి ఆకాశాలను మళ్ళా దేవుడు నిర్మించే ముందు ఆకాశం అంతా భూమి అంతా లేనప్పుడు అంత చీకటి ఉండింది. దేవుడు మొట్టమొదటిగా సృజించింది భూమి ఆకాశంలో కాదు, వెలుగు కలుగును గాకనే ఆయన సృజించారు. వెలుగుతో అవునా వెలుగుండమని ఆయన పలికారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో ఉన్న వెలుగై ఉన్న తేజస్సై ఉన్న యేసుక్రీస్తు వలన భూలోకానికి కాదు సమస్త సృష్టికి వెలుగు వచ్చింది. హల్లెలూయా. ముందు ఈ లోకంలోనికి వెలుగు వచ్చింది, ఆ తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చాయి. సూర్యుని బట్టి చంద్రుని బట్టి నక్షత్రాలను బట్టి వెలుగు రాలేదు. అది క్రిస్మస్ అంటే. చీకట్లో మరణఛాయలో కూర్చున్న వారి మీద పైనుండి అరుణోదయ భాగ్యం ఆయన అనుగ్రహించారు. నేను లోకమునకు వెలుగుగా వచ్చినానని అన్నారు ఆయన. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది అని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. జీసస్ వాజ్ ద రియల్ లైట్. ఆయన నిజమైన వెలుగు. ఆయన ఈ లోకానికి వచ్చారు, ప్రతి మనుషుని ఆయన వెలిగిస్తున్నారు. దాని కొరకే కదా ఆయన శిలువ మీద ఆరిపోయారు. సూర్యుడు ఆరిపోతారు, ఒక రోజున చంద్రుడు, నక్షత్రాలు, ప్రపంచంలో దీపాలన్నీ ఆరిపోతాయి. కానీ దేవుడు వెలుగు కాబట్టి ఆయన ఎప్పుడు ఆరిపోరు. కానీ ఆయన ఎందుకని ఆరిపోవటం అనగా శిలువ మీద ప్రాణత్యాగం చేశారనగా నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నాట్ వెలిగించను, వెలిగించుచున్నది. క్రిస్మస్ రోజున చీకట్లో ఉన్నావా, పాపంలో ఉన్నావా, ఇంకా సినిమాలు మానలేదా, ఇంకా జాగ్రత్త మానలేదా, ఇంకా అక్రమ సంబంధాలు విడిచిపెట్టలేదా, ఇంకా త్రాగుడు మానలేదా, ఇంకా ఒకవేళ నీ యొక్క చేతిలో పేకాట మొక్కలు ఉన్నాయా, ఇంకా నీ చేతిలో బూతులు ఉన్నాయా, నీ నోటిలో ఇంకా నీ యొక్క హృదయంలో చెడ్డ తలంపులు ఉన్నాయా, దుష్టత్వంలో దుర్మార్గతలో నీవు ఉన్నావా, మోసం చేస్తున్నావా, అబద్ధాలు ఉన్నాయా, నీవు క్రిస్మస్ జరిపినా కానీ దానివల్ల ఏం ప్రయోజనం? అది సందేశం యొక్క వివరం. ఏం ప్రయోజనం దానివల్ల? చూసేవారికి నీవు వేసుకున్న డ్రెస్సును బట్టి, నువ్వు అలంకరించుకున్న నీ గృహాన్ని బట్టి, నువ్వు కట్ చేస్తున్న కేకును బట్టి, నువ్వు తగిలించిన ఆ స్టార్ని బట్టి చూసేవారికి సంతోషం, దేవునికి దుఃఖం. దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ క్రిస్మస్ జరుపుకుందామా? ఒక మారు మనసు పొందిన క్రిస్మస్ రోజున ఏది విడిచిపెట్టామో దాని జోలికి వెళ్ళొద్దు. క్రిస్మస్ రోజున ఒక తీర్మానంతో జీవితకాలం అంతా క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. హల్లెలూయా. మనం కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి, మనం కూడా మెర్రీ క్రిస్మస్ అని చెప్పాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద వెరీ గ్రేట్ బర్త్డే. ఇలాంటి జన్మదినాలు, ఇలాంటి హ్యాపీ బర్త్డేలు ప్రపంచంలో ఏ వ్యక్తికి జరగలేదు, ఎప్పటికీ జరగవు. హల్లెలూయా. మనుషులకు జరిగిన బర్త్డే వేరు,
వారు చేసుకునే పుట్టినరోజు వేడుకలు వేరు. ఇది పరలోకపు బర్త్డే. హల్లెలూయా. బట్ ఇట్ ఈస్ నాట్ స్టిక్ ఆన్ నెవర్ అండ్ నెవర్. ఇది 25వ తారీఖు పరిమితమైన పుట్టినరోజు కాదు. ఇది 365 రోజులు అవునా జరుపుకునే పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఎందుకు వచ్చావు యేసయ్య? నువ్వు నశించిపోయావురా నా బిడ్డ, నా కుమార్తె, నువ్వు నశించిపోయావు నా కుమారుడా, నేను వెతుకుతున్నాను. ఆయన ఎరికోలో ఉన్నాడు, ఇంకొకరేమో సుంకమెట్టు దగ్గర ఉన్నారు, ఇంకొకరేమో సమరయ గ్రామంలో ఉన్నారు, ఇంకొకరేమో సమాధుల తోటలో ఉన్నారు, ఇంకొకరేమో అవునా పాపపూబిలో ఉన్నారు, ఇంకొకరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, అది నేనే. ఇంకొకరు బార్ షాప్లో ఉన్నారు, సారే కొట్లో ఉన్నారు, ఇంకొకరు ఎక్కడెక్కడో ఉన్నారు, తచ్చట్లాడుతున్నారు, తిరుగులాడుతున్నారు. వారిని వెతుకుతూ వచ్చారు ఆయన, వాళ్ళని వెతుకుతున్నారు ఆయన. ఎరికోలో ఉన్నాడు ఆయన. అతని పేరు జక్కయ్య. ఇల్లు ఐశ్వర్యం, ఎరికో అతని బంధుజనం అతనికి రక్షణ ఇవ్వలేకపోయాయి. యేసు రాకపోతే ఎప్పటికీ జక్కయ్య పాతాళంలో అగ్నిగుండంలో ఉండాల్సిందే. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు కనుక ఎప్పటికీ మనుష్యుడు పరలోకంలో ఉండాల్సిందే. అందుకొరకే క్రిస్మస్ ఆరాధన రోజున జక్కయ్య ఇంటికి వచ్చిన ప్రభు నీతో మాట్లాడుతున్నారు. లూకా సువార్త 19:10 ద్వారా మనం అడుగుచిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్తున్నారు. ఎందుకు వచ్చావు ప్రభు ఈ లోకానికి అనగా, నేనా ఎందుకు వచ్చానా చదువుకొని అంటున్నారు ఆయన. లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సాతాను నశింపచేశాడు, అవునా, సాతాను చంపేశాడు, హత్య చేశాడు, దొంగతనం చేశాడు. ఏం నాశనం అయిపోయింది? ఏం చంపబడింది? ఆత్మ నశించి చచ్చిపోయింది. నీవు ఈ పండు ఆ పండు నీవు తినుదినమున నీవు నిశ్చయంగా చనిపోదు అన్న వాక్యం నెరవేరింది. ఆ మాట రోమపత్రికలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు తెలియపరచబడింది. పాపం వలన వచ్చిన జీతము మరణం, అయినను యేసుక్రీస్తు యొక్క దేవుని కృపావరము యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవం. ఏది పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మాతామహులు ఆజ్ఞ అతిక్రమించారు. ఎప్పుడు వాళ్ళ మీదే నెట్టేస్తున్నాం మనం అతిక్రమించట్లేదు ఆజ్ఞ. ఎప్పుడు వాళ్ళ మీదే సాకు చెప్తున్నాం. వాళ్ళు మనం అతిక్రమించట్లేదా? పాపం వాళ్ళకి ఏం తెలియదు, అది అజ్ఞాన కాలం. దేవుడు వారిని క్షమించకుండా ఉంటారంటారా? క్షమించకపోతే ఎందుకు గొర్రెపిల్లను వధిస్తారు? ఏదైనా తోటలో వారు రక్షణ పోగొట్టుకున్నారు, ఏదైనా తోటలోనే వారు మళ్ళీ రక్షణలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వధించబడింది గొర్రెపిల్ల. బైబిల్ చెప్తుంది అది జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల. ఏదైనాలోనే రక్షణ కార్యం ప్రారంభించాడు దేవుడు. అలాంటి దేవుడు స్తుతి నందుదురుగాక. ఎక్కడ ఓటమున్నదో అక్కడే జయమున్నది. ఎక్కడ సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయో అక్కడే సమాధానం ఉన్నది. ఎక్కడ పాపం ఉన్నదో అక్కడే పరిష్కార మార్గం ఉన్నది. అది సిలువ, అది పరిహారపు అవునా ద్వారం. క్రిస్మస్ రోజున సిలువ దర్శనం పోగొట్టుకుంటే ఎలా? క్రిస్మస్ రోజున ఆ పశువుల పాకలో పరుండిన యేసుప్రభుని చూడటం మాత్రమే చేస్తున్న ఈ దేవుని ప్రజలు సిలువ దర్శనంలో యేసుప్రభుని చూడకపోతే ఎలా చెప్పండి? ఏదేనిలోనే గొర్రెపిల్ల వధించబడ్డారంటే ఏంటి అర్థం? అప్పటికి పుట్టారని అర్థం. అంటే అంతకుముందే యేసుప్రభులు వారు పుట్టారు. ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు అని దేవుడు సియోనులో తన కుమారుని కనిన తర్వాత ఆయనతో మాట్లాడారు. దేవుడు తన కుమారునితో మాట్లాడారు. స్త్రీకి సంతానం కలుగుతుంది, దేవునికి సంతానం కలుగుతుందా? ఒక ప్రశ్న. ఒక దీపం వెలిగిద్దాం, ఒక ట్రాన్స్ఫార్మర్ వెలిగిద్దాం. అవునా? ఒక ట్రాన్స్ఫర్ని ఆధారం చేసుకుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ వలన ఆ వీధిలో మొత్తం ఇంటికి సప్లై వెళ్ళడం కొరకు కరెంట్ పోల్స్కి సప్లై కరెంట్ లైన్స్ ద్వారా వెళ్ళదా?
ఒక దీపం వెలిగిద్దాం, ఒక కొవ్వొత్తి, అది ఇంతే అనుకుందాం. దాని నుండి అనేక వందల వేల లక్షల కోట్ల కొవ్వొత్తులు వాళ్ళ దీపాలు వెలగవా? ఒక కిరోసిన్ దీపం వెలిగిద్దాం, ఒక పెట్రోమాక్స్ లైట్ వెలిగిద్దాం. ఉదాహరణకి అలాగున దేవుడు స్త్రీ కాదు కదండి, యేసుప్రభులు వారు దేవునికి ఎలా పుడతారు అనేది గ్రహింపు లేని ప్రశ్నలు. దేవుడు వెలుగై ఉన్నారు. యేసుప్రభుతో ఆయన అన్నారు, అవునా, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ముందుగా దేవుడు తన కుమారుని పరలోకంలో కన్నారు. ఆ తర్వాత యేసుప్రభులు వారిని మరియా కన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత యేసుప్రభులు వారు మనల్ని కన్నారు. హల్లెలూయా. అది మనల్ని జన్మింపచేశారు. ఎందుకంటే మనం పాపం వలన, అతిక్రమం వలన చచ్చిపోయాం కనుక. అందుకని ఆయన పాపుల్ని పిలవడానికి వచ్చారు. 5:32 రెండో మెట్టులోకి వెళ్ళి చూస్తే లూకా సువార్త 5:32 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఎందుకు వచ్చావు యేసు ప్రభు అంటే, పాపం వల్ల వచ్చిన జీతం మరణం కదా. కాబట్టి ఆ పాపం నువ్వు చేయవని నేను పిలవడానికి వచ్చాను. మనస్సు మారితే పాపం జరగదు. పాపం చేసేది ఎవరంటే మనస్సు మారినోళ్ళు, మతం మారినోళ్ళు కాదు. మతం మారినోళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. మతం మారనోళ్ళు వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు. మనస్సు మారనోళ్ళు పాపం చేస్తూ ఉంటారు. నీ మనస్సు మారిందా? అదే నిజమైన క్రిస్మస్. ఆయన పుట్టిన దానికి అర్థం ఉండాలిగా. నీ కొరకు ఆయన పుట్టారు. నీ మనస్సు మారాలి. మారకపోతే ఆయన వచ్చి ఏం ప్రయోజనం? మీ మనస్సు మారాలి. మీ జీవితాల్లో ఒక మార్పు రావాలి. అది దేవుడు చూడాలి. సాతాను నీ మీద అవునా నేరస్థాపన చేసే అవకాశాలు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఉంటాయి. నువ్వు ప్రాణం పెట్టావుగా యేసయ్య. సాతాను దేవునితో ప్రభుతో చెప్తాడు, దేవా మీ కుమారుడిని యేసుప్రభుని పంపించారే, వాళ్ళ జీవితంలో మార్పు ఉందా? నేనే గెలిచాను. ఎవరు గెలిచారు? వింటున్నారా? బయట మారు మనసు లేనోళ్ళు, మారు మనసు పొందకపోతే నేనే గెలిచాను. వాళ్ళు ఓడిపోయారు. నీ చిత్తం వారిలో జరగట్లా అని సాతాను దేవునితో అనడానికి అవకాశం ఇచ్చేది ఎవరండి? పాపం చేస్తున్న వాళ్ళే కదా. ఏ పాస్టర్స్ ఏంటండి పెంతుకొస్తూ గోలేది? ఎంతసేపు పాపం 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 గురించి మాట్లాడతారు. యేసుప్రభుడు వారు వచ్చింది దేనికో తెలుసా? యోహాను మొదటి పత్రిక మనం తెరిచి చూస్తే 3వ అధ్యాయంలో ఇలాగున వ్రాయబడింది. యేసు ఎందుకు వచ్చారు? అందుకనే దేవుని యొక్క సేవకులు పాపం గురించి అవునా మాట్లాడతారు. 5వ వచనం యోహాను మొదటి పత్రిక 3:5 1 John chapter 3 verse 5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. కాబట్టి మారు మనసు పొందగా పాపులను పిలువచ్చుటకు నేను వచ్చి తిననన్నాడు ఆయన. ఎందుకు? సేవకులు ప్రసంగాల్లో అవునా ప్రార్థనల్లో పాపమును తీసివేయమని, పాపం నుండి తిరగమని ఎందుకు ప్రసంగం చేస్తారంటే యేసుప్రభువు వారు వచ్చిందే పాపమును తీసివేయడానికి. ప్రియ దేవుని బిడ్డ, క్రిస్మస్ జరుపుకుంటున్న వారిని మనం విమర్శించకూడదు. మనం ఎలా జరుపుకుంటున్నాం అనేది ఆలోచించాలి. మారు మనసు పొందుటకు పాపులను పిలవడానికి వచ్చాను. నీ మనస్సు మార్చడానికి ఆయన వచ్చారు. మారిందా? 2021లో కూడా మారలేదా? 2 సంవత్సరాలైంది కరోనా వచ్చి ఈ లోకంలో. దాని తర్వాత డెల్టా వైరస్లు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్లు, ఒమిక్రాన్లు, ఇంకా ఏమేమి రాబోతున్నాయో. ఇంకా మనసు మారలేదా? ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకుండా చేయాలని సాతాను ఎవరిని మిరింగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నా కానీ నీకు మనోనేత్రాలు వెలిగింపబడలేదా? దేవుడు నిన్ను దర్శిస్తున్నారు, నీతో మాట్లాడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అందుకే ఆయన బయలుదేరి వచ్చారు. చిన్న చిన్న గ్రామాలకి ఆయన స్వార్థ తీసుకుని వెళ్ళారు. మార్క్ స్వార్థ. ఎందుకు వచ్చావు యేసుప్రభు అంటే స్వార్థ ప్రకటించడానికి నేను వచ్చాను. 1వ అధ్యాయం చదువుదాం. ఇవన్నీ వేద సత్యాలు. ఇవి
యూ షుడ్ రియలైజ్ దిస్ ట్రూత్స్. మార్క్స్ వార్త మొదటి అధ్యాయము, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 38వ వచనము. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చాను, సమీప గ్రామంలో వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. ప్రార్థన అయిపోయినాక ఏం చేస్తారు? మంచిలు తాగి టిఫిన్ చేసి కడుపు నిండా, అసలే తెల్లారుగా లేచారు కదా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు సువార్త ప్రకటిస్తారు. కాదు, ఉదయాన్నే లేచారు, అరణ్య ప్రదేశానికి వెళ్ళారు, ఏకాంతంగా ప్రార్థన చేశారు. అవునా? శిష్యులతో ఏమంటున్నారంటే, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను, సువార్త శుభవార్త చెప్పడానికి వచ్చారు. క్రిస్మస్ అనేది గుడ్ న్యూస్ ఫెస్టివల్. ఇది నీకు మరణం లేదని చెప్పే శుభవార్త. నేడు దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఇదే మీకు శుభకరమైన ఆనవాలు. పొత్తిగుడ్డలో ఒక శిశువు చుట్టబడి అలా ఉంచబడి ఉంటారని కొన్ని గుర్తులు చెప్పారు దేవదూతలు. ఏమిటా సువార్త శుభవార్త అనగా, నీకు మరణం లేకుండా చేయడానికి నేను వచ్చాను, నిన్ను అగ్నిలో నుండి లాగడానికి నేను వచ్చాను, నీ పాపములను క్షమించడానికి నేను వచ్చాను, నీ పాపముల కొరకు పరిహారం ఇవ్వడానికి నేను వచ్చాను. హల్లెలూయా. నీ కొరకు సిలువలో నీకు మారుగా వేలాడడానికి నేను వచ్చాను. అదే శుభవార్త. నీ జీవితం లోకంతోనే అంతం కాదు, అదే శుభవార్త. ఈ లోకం దాటిన తర్వాత పరలోకం ఒకటి ఉన్నది, అది ఇవ్వడం కొరకు నేను వచ్చాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 3 లోకాల చరిత్ర గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. ఒకటి పైనున్న పరలోకం, రెండోది ఇప్పుడున్న ఈ భూలోకం, కిందది పాతాళ లోకం. అక్కడ మృత్యు ఉన్నదని గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు తెలియపరచబడ్డాయి, అక్కడ మృత్యు ఉన్నది. కాబట్టి ఒక మనుష్యుడు ఒకసారి మరణిస్తే రెండోసారి బ్రతికే అవకాశం లేదు. పాపం వల్ల చనిపోయిన మనుష్యుడు, అవునా, అలాగన పాపంలో ఉంటే అతను స్వార్థ విని దేవుని వైపు తిరిగి రక్షణ పొందే అవకాశం ఉన్నది. ఒకవేళ మరలా ఏదైనా మరణం ఛాయలు వస్తూ ఉంటే దేవుడు మరలా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తారు. శరీర ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోతే తిరిగి బ్రతకలేడు. పాతాళంలో సువార్త లేదు. నీవు వెళ్ళు పాతాళంలో, ఆలోచన అయినను తెలివైనను లేవు. ఎందుకు 25వ తారీఖు వరకు సజీవుల సంఖ్యలో దేవుడు మనుషులను ఉంచారు, వాళ్ళు రక్షణ పొందాలని. వాళ్ళలో మనం ఉన్నాం కదా. మనలో రక్షణ కాదు, పరిపూర్ణమైన రక్షణ అనుభవం ఉండాలి. మారు మనస్సు కాదు, మరలా మారని మనస్సు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనస్సు కాదు, మరలా మారని మనస్సు రావాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మరలా మారదు. పౌలు గారు ధరించుకున్న మనస్సు మరలా మారలేదు. అపోస్తుల యొక్క మనస్సులు మరలా మారలా. వాళ్ళు కొంచెం వెనకబడినా కానీ యేసే దర్శించిన తర్వాత ఇక రాలేవులే ప్రభువా, నువ్వు ఎలాగో పరలోకానికి వెళ్ళిపోతున్నావు కదా అని అనలా. వారందరూ ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళారు, వారు మేడగదికి వెక్కి వెళ్ళారు. హల్లెలూయా. ఎవరైతే పై అనుభవాలకు ఎక్కి వెళ్తారో వారు భూదిగంతాల వరకు వెళ్తారు. వారు పైకి ఎక్కి వెళ్ళారు. ఒలివ పర్వతం మీద యేసేతో పాటు ఒలివ పర్వతం మీద నుంచి మరలాని కిందకి దిగలేదు, పరలోకానికి ఎక్కి వెళ్ళారు. వీళ్ళు దిగి యెరూషలేములో ఉన్న మేడగదికి ఎక్కి వెళ్ళారు. తర్వాత భూదిగంతాల వరకు వారు వెళ్ళారు. మనుషులందరూ పరలోకానికి ఎక్కి వెళ్ళాలని. హల్లెలూయా. అది ఎందుకు వచ్చావు యేసు ప్రభువా అని అంటే, నేనా అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్టిజం ఇవ్వడానికి వచ్చాను. యేసే వెళ్ళిపోయిన తర్వాత, శిష్యులు మేడగదికి వెళ్ళిన తర్వాత దేవునిలో ఉన్న 3వ వ్యక్తిత్వం ఈ క్రిస్మస్ రోజున యూ షుడ్ రియలైజ్ ది మోస్ట్ సీక్రెట్. దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ది మోస్ట్ హోలీ అండ్ అన్డివైడెడ్ ట్రినిటీ. త్రియేక దేవుని యొక్క రహస్యం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు కొట్టివేసినా, ఏ రెవరెండ్లు అవును, ఏ ప్రసంగికులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా దాన్ని నమ్మవద్దు. కేవలం బైబిల్నే నమ్మండి. దేవుడిలో 3 వ్యక్తులు ఉన్నారని తండ్రి సెలవిచ్చారు, కుమారుడు సెలవిచ్చారు, పరిశుద్ధాత్మ సెలవిస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు బాప్టిజం పొందారు.
పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చారు. తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి మాట్లాడుతున్నారు. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యోర్దాను నదిలో లేరా? యేసు ప్రభువు రూపాంతర కొండ మీద ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ షకీనా మేఘం రూపాంతర కొండను కమ్మేసింది. అక్కడ తండ్రి మాట్లాడుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అక్కడ లేరా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో, ఒక దేవుని యొక్క నామంలో బాప్టిజం ఇవ్వడం ఎందుకు చెప్పలేదు ఆయన? కాబట్టి వ్యతిరేకమైన బోధలు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ వినబడతా ఉంటాయి. సత్యానికి చెవి ఇవ్వండి. ఆత్మ సంగములతో చెప్పే సంగతులు చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ మాట్లాడే కాలం, దేశంలో పావురస్వరము వినబడే కాలం. ఆ పావురము పరిశుద్ధాత్మ పావురం, యేసయ్య మీదకి వచ్చిన పావురం. హల్లెలూయా! ఆ పావురం దిగొచ్చి మనని పావురంగా మార్చింది. తెలుసా మీకు? బండ లోపలికి తీసుకెళ్ళింది. ఎందుకు వచ్చావు యేసు ప్రభువా అని అంటే, ఆయన నా కుమారుడా, నా సంఘమా, నా కుమార్తె అగ్నితోనూ లూకాసు వార్త 3:16 ప్రకారంగా పరిశుద్ధాత్మలోను బాప్టిజం నీకు ఇవ్వడం కొరకు నేను వచ్చాను నా సంఘమా అని నీతోనే మాట్లాడతారు. యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నారు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని నమ్ముతున్నావా? 3 బాప్తిజమాలు ఉన్నాయి, ఒక బాప్టిజమం కాదు. 6:1 హెబ్రీ పత్రిక, ద బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 6 verse 1. 6:1 హిబ్రూ పత్రిక. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిజములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోదము. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. బాప్టిజములని వ్రాయబడింది. నీటి బాప్టిజం ఒకటే కాదు, నీళ్ళలో బాప్టిజమం, అగ్నితో అనగా పరిశుద్ధాత్మలో బాప్టిజమం, శ్రమల బాప్టిజం అని కూడా బైబిల్ సెలవిస్తుంది. అలాగే ఒకటిసార్లు మనం శ్రమపరచబడినప్పుడు బాప్టిజం పొందుతున్నాం. బాప్టిజం ద్వారా కడగబడటం జరుగుతుంది. నీళ్లతో బాప్టిజం పొందినప్పుడు ఆత్మ కడగబడుతుంది వాక్యానుసారంగా. అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్టిజం పొందినప్పుడు శరీరం కడగబడుతుంది దేవుని యొక్క చిత్తానుసారమైన రూపాంతరపు శరీరం కొరకు. శ్రమలతో బాప్టిజం పొందినప్పుడు సువర్ణంగా, శుద్ధ సువర్ణంగా ఆ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా! లూకాసు వార్త 12:49 వచనం, 50 వచనం మాత్రమే ఇలాగున చదువుదాం. 49:50 కూడా చదవండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకు రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇలాగున బాప్టిజం యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత, తండ్రి యొక్క పనిని ఆయన సంపూర్ణం చేసిన తరువాత, ఆయన మనుషులందరి కొరకు మరణించిన తర్వాత 3 రోజున ఆయన తిరిగి లేచారు. పునరుత్థానమై పరలోకానికి ఎక్కి వెళ్ళబోతున్నారు. ఎక్కి వెళ్లే ముందు శిష్యులను ఆయన పంపించారు. వాళ్ళందరూ ఆయన మాట ప్రకారంగా యేసే పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేడగదికి ఎక్కి వెళ్ళారు, కనిపెట్టారు. దేవునిలో ఉన్న 3వ వ్యక్తిత్వమైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినారు. అవునా, కాలం ఇది. తండ్రి పరలోకంలో ఉన్నారు, కుమారుడైన యేసు పరలోకంలో ఉన్నారు, తండ్రి కుడి పార్శ్వం యేసే ఆసీనులై ఉన్నారు. తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చిన అవునా పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి నీవు పరిశుద్ధాత్మను పొందాలి. అది నిజమైన క్రిస్మస్. చెప్పారు కదా, బాప్టిజం ఇచ్చి మనకు వచ్చేవాడు నీళ్లతోనూ, నేను బాప్టిజం ఇచ్చినట్లు నీళ్లతో బాప్టిజం ఇచ్చాను కాదు, ఆయన చెప్పులు వారు మోయడానికి నేను పాత్రుడిని కాను. ఏమన్నారు? నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసినది. ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్టిజం ఇచ్చును. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఈ రాత్రి శనివారం, ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో ఆఖరి శనివారం కాబట్టి నామకార్థపు అలవాట్లకు కొంచెం ఎడంగా వచ్చి సాయంత్రం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటానికి రండి. అది నిజమైన క్రిస్మస్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం అన్నది, ఆయన వచ్చి మిమ్మల్ని అగ్నితో నింపబోతున్నారు.
ఆయన వచ్చి మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపబోతున్నారు. ఆ అగ్నితో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నూతన సంవత్సరంలో మీరు అడుగుపెట్టడం ఎంతో ఆశీర్వాదం. చల్లారిపోయిన వారు నూతన సంవత్సరంలో అడుగుపెట్టి, అవునా, వాళ్ళు ఇంకా చల్లారిపోతారు. పరిశుద్ధాత్మతో నింపబడండి. 3 రోజుల శుద్ధీకరణ కూటాలు ఒక మెట్టు అయితే, ఈ శనివారం, ఆఖరి శనివారం ఈ సంవత్సరానికి, లాస్ట్ సాటర్డే ఆఫ్ 2021 ఇయర్ కదా. కాబట్టి పరిశుద్ధాత్మతో బాప్టిజం ఇవ్వడానికి ఆయన వచ్చారు అగ్నితో. మరి బాప్టిజం పొందావా? పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మను పొందిన వారు భాషలు మాట్లాడతారు, అన్య భాషలు మాట్లాడతారు, వారు ప్రవచనాలు అవునా పలుకుతారు. అలాగున పరిశుద్ధాత్మతో నింపబడండి. దేవుడు మిమ్మల్ని త్వరగా అభిషేకిస్తారు. మీరు పరిశుద్ధాత్మను నమ్మండి, విశ్వసించింది కనుక మాట్లాడితేనే రాయబడింది. పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువు వారు చెప్పారు. ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరుతాయనండి. జీవజల నది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. పౌలు గారు అన్నారు, విశ్వసించింది కనుక మాట్లాడితిని. దేవుడు అన్నారు, తండ్రి అయిన దేవుడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదని అన్నారు. పరిశుద్ధాత్మతో బాప్టిజం ఇవ్వడం కొరకు యేసు ప్రభువు వారు వచ్చారు. క్రిస్మస్ వరకే అవునా ఎడం పెట్టమాక, దేవుని యొక్క వాక్యాన్ని అవునా దూరంగా ఉంచమాక, క్రిస్మస్ సందేశాలు మాత్రమే తీసుకోమాక, దేవుని యొక్క పరలోకపు సీయోను సందేశం పూర్తిగా తీసుకునే కాలం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. 6:51 యోహాను సువార్తలో ఆయన ఇంకో జవాబిస్తారు. ఎందుకు వచ్చావు యేసయ్యా అనగా, నా శరీరమును తిని నా రక్తం తాకి నీలో నీవు జీవం కలిగి ఉండాలని నేను దిగొచ్చాను నా కుమార్తె, నా కుమారుడా. 6:51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 52, 53 కూడా చదవబడతాయి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలరని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఎవరైతే నీటి బాప్టిజం పొందారో తప్పకుండా వారు ప్రభు యొక్క శరీరం తీసుకొని ప్రభు యొక్క రక్తం త్రాగాలి. నేను తండ్రి మూలంగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలంగా జీవించునని ప్రభు చెప్పారు కదా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాని యందు నేను, అతడు నా యందు ఉందుమని ప్రభు చెప్పారు కదా. కమ్ యూనియన్ అనగా ఐక్యతలోనికి రండి. ఆయన శరీరం తీసుకుని ఆయన రక్తం త్రాగేవారు ఆయనతో ఐక్యమవుతారు. అందుకనే వారి కొరకు శుద్ధీకరణ ఏర్పాటు చేయబడింది. కొరింథీ పత్రికలో వారిని వారు పరీక్షించుకొని జాగ్రత్తగా ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగాలి. కొంతమంది జీవితాల్లో మార్పు లేదని తాగరు. గడిచిన కాలాల్లో పాపం చేసిన వారు ప్రస్తుత కాలంలో ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్నకు జవాబు, గడిచిన కాలాల్లో మేము ఇలా బ్రతికాం కదా, మేము తీసుకోవచ్చలేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఇంకా సరి చేసుకోవాలి. అలాగున వారు ఒకవేళ దాటేస్తూ ఉంటే వారికి నిత్య జీవం ఉండదు. అది గతం, వీపు వెనక్కి వెళ్ళిపోయింది ఆ పాపం. నీ పాపములను నా వీపు వెనక్కి వేసేసాను, మనల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోనని దేవుడు చెప్పి ఉండలేదా? కానీ ప్రస్తుత కాలంతోనే అవునా మనం జాగ్రత్తగా ఉండాలి. గడిచిన కాలంలో జరిగిన పాపం మళ్ళీ రిపీట్ అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకు వచ్చాడు అనగా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. మీ పితరులు మన్నాను తిని అరణ్యములో చనిపోయి ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించిన కొరకు వారి కొరకు పరలోకం నుండి దిగి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైంది నడుములు కట్టుకొని కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని చెప్పులు తొడుక్కొని పస్కా పశువును ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోనే తినాలి. ఇది ఐగుప్తునకు సూచన ఉన్న లోకం. ఇక్కడే మనం ఆయన యొక్క శరీరం ఆయన యొక్క రక్తం తిని త్రాగాలి. అదే బల్లారాధన. బట్ బేకరీ నుండి వచ్చే, బేకరీలో నుండి లేదా ఇంట్లో నుండి వచ్చే ఈ పెనం మీద కాల్చే రొట్టె కాదు కేవలం అది బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మీరందరూ దీన్ని తీసుకుని తినుడి, ఇది నా శరీరం అన్నారు. మీరందరూ దీన్ని తీసుకుని పానం చేయడి, ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న నా నిబంధన రక్తం. హల్లెలూయా. దీనిని నా జ్ఞాపకార్థంగా చేయడానికి కూడా సెలవిచ్చారు ఆయన. ప్రభు బలలో పాలు పొందండి.
నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు ఒక తీర్మానంతో శుద్ధీకరింపబడి దేవుడు నిర్ణయించిన దినమున ప్రభు బల్ల ఉంటుంది. న్యూ ఇయర్లోనో లేకపోతే మొదటి ఆదివారంలోనో దాని కొరకు పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచుదురుగాక. ఆఖరిగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఎందుకు వచ్చావు యేసు ప్రభు అంటే, నీ కొరకు చనిపోవడానికి వచ్చాను నేను, నువ్వు చనిపోమాక, చచ్చిపోయి ఉన్నావా, బ్రతుకు అని నీతో మాట్లాడతారు ఆయన. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయుటకును అనేకులకు ప్రాణ విమోచన క్రయధనంగా నా ప్రాణం ఇచ్చుట కొరకు నేను వచ్చాను. మార్కు సువార్త 10వ అధ్యాయం తెరుస్తున్నాం మనం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 verse 45. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదవబడుతుంది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎందుకు వచ్చావు యేసు ప్రభు అంటే, నేను మీ కొరకు ప్రాణత్యాగం చేయడానికి వచ్చాను. ఏ మనిషి అయినా పుట్టిన తర్వాత చెప్తాడా, నువ్వు బ్రతకాలని, నీ కొరకు మరణించడానికి నేను పుట్టానని? మనుషుని కొరకు మనుషుడు చనిపోవడానికి ఇష్టపడతాడా? ఎక్కువగా ప్రేమ ఉన్నవాళ్ళు ఒకవేళ అలా ప్రాణత్యాగం చేసినా దానివల్ల పరిహారం జరుగుతుందా, ప్రాయశ్చిత్తం కలుగుతుందా? మనుష్యుని యొక్క పాపము తీసివేయాలనంటే పాపం లేని వ్యక్తి మరణించాలి. యేసుక్రీస్తు పాపం లేనివారు, బైబిల్లో వ్రాయబడిన సంగతులు ఇవి. యేసు ప్రభుల వారు పాపం ఎరగనివారు, యేసు ప్రభుల వారు పాపం చేయనివారు. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో, ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములో ఆయన ఒక చిన్న గ్రామంలో పుట్టి చిన్న మనుషులను చాలా పెద్ద వర్షులుగా మార్చేశారు. హల్లెలూయా. ఆయన లోకానికి వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని అన్నారు. ఏమిటి తండ్రి చిత్తం? ఇలా అంతా దేవుని యొక్క వాక్యంలో మనం విన్నాం. క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్న వారితో కలిసి మీరు కూడా ఆ సంబరపు ధ్యాసలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మిమ్మల్ని వాక్యం ద్వారా దర్శిస్తున్నారు. క్రిస్మస్ పండగ జరుపుకోవటం ఏమాత్రం తప్పు కాదు, అది జరుపుకుంటున్న మనం కూడా. అసలు అది యేసే పుట్టినరోజు, అదే తప్పు ఎలా అవుతుంది? కానీ ఆ రోజున దేవుని యొక్క వాక్యం ఏమని ప్రకటించబడిందో ఆ ప్రకారంగా జీవితాలలో మార్పు రావడం అనేది అవశ్యం. తలొంచండి, కనులు మూసుకుందాం. దేవుడు మన వెనికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుదురుగాక. చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం కొన్ని నిమిషాలు. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవునితో మాట్లాడదాం. ఏముందో ప్రభా ఇంకా నాలో, ఈ లోకానికి వచ్చారు మీరు, యేసయ్య నాలో ఉన్న కొరత చూపించారు, ఏముందో నాలో చూపించారు. నాకు మీ యొక్క కృపనివ్వండి. కృపా సత్య సంపూర్ణునిగా మీరు ప్రత్యక్షమయ్యారు కదా, నన్ను క్షమించండి. మళ్ళా మారని మనస్సు నాలో నూతనంగా పుట్టించండి. నశించిన నా ఆత్మను, హత్య చేయబడిన ఆత్మను బ్రతికించండి. నా వస్త్రాలు దొంగలింపబడ్డాయి, తిరిగి నాకు వస్త్రధారణ దయచేయండి. అడగండి దేవుణ్ణి. నా జీవితంలో జక్కయ్య కంటే, జక్కయ్య వడ్డీ వ్యాపారం చేశాడు, సుంకపెంటు దగ్గర ఉన్నాడు, బలాత్కారంగా తీసుకున్నాడు. కానీ జక్కయ్య కంటే చాలా ఎక్కువగా మనలో చాలా దోషాలు, తప్పులు ఉన్నాయి. క్షమాపణ అడుగుతాం. అతడు వెంటనే మేడి చెట్టు దిగాడు. నువ్వు ఏ చెట్టు మీద ఉన్నావో దిగమని దేవుడు నీతో ఈ క్రిస్మస్ రోజున మాట్లాడుతున్నాడు. ఆ మేడి చెట్టు, ఆ మేడికాయలు లోపల పురుగులతో నిండి ఉన్న అవునా,
అనుభవాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. అన్నీ ఉన్న జక్కయ్యకు రక్షణ లేదు. రక్షణ పాపులను పిలవడానికి నేను వచ్చానని మీతో మాట్లాడుతున్నారు ఆయన. సువార్త ప్రకటించడానికి వచ్చానని అంటున్నారు ఆయన. ఇది శుభవార్త. నీ కొరకు జీవం ధారపోయడానికి వచ్చానని అంటున్నారు. నా శరీరం నా రక్తం ఇవ్వడానికి వచ్చానని అంటున్నారు. అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇవ్వడానికి వచ్చానని అంటున్నారు ఆయన. చేతులెత్తండి. ఆత్మను ఆర్పేసుకుంటున్నారు చాలామంది. తీర్మానం చేసుకోండి, నేను పరిశుద్ధాత్మను పొందుతాను ప్రభువా. ఈరోజు బిర్యానీ వండుకొని ఇంట్లో ఉండడం కాదు నా దర్శనం. బిర్యానీ వండుకుంటాను, కడుపు నిండా తింటాను, కానీ సాయంత్రం జరిగే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటానికి నేను మానకుండా వస్తాను. మీరు వచ్చింది అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిజం ఇవ్వడానికి కదా ప్రభువా. నేను చల్లారిపోయాను. ఎన్నిసార్లు విన్నా వాళ్ళు మారరు. క్రైస్తవ పరిశుద్ధులారా, ఎన్నిసార్లు విన్నా నీవు మారట్లేదు. ఎన్ని ప్రార్థన కూటాలు ఎక్కొట్టేస్తున్నావు. నువ్వు మారాలి. నూతన సంవత్సరానికి ముందు నీ నిబంధన నూతనపరచబడాలి. ఆరిపోయారు అనేకులు ప్రపంచంలో. నువ్వు వెలుగుతూనే ఉన్నావు కేవలం ఆయన యొక్క కృపలో. ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోండి. ప్రభువా, మీరు వచ్చిన ఉద్దేశం నాలో నెరవేర్చండి. మీకు ఒక శరీరం దేవుడు ఇచ్చారు, అందువలన ఆయన ఉద్దేశం మీలో నెరవేర్చబడింది. నాకు ఒక శరీరం మీరు ఇచ్చారు, నాలో మీ ఉద్దేశం నెరవేర్చబడదు గాక. యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. మహాగరుడ, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి ప్రభు, మీరు పుట్టినరోజు నా తండ్రి ప్రభు, నా తండ్రి హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటున్నారు తండ్రి. మేమైతే నా తండ్రి ప్రభు రాజువి మిమ్మల్ని నా తండ్రి 362 రోజులు కొనియాడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువి, మీరు నా తండ్రి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అని చెప్పేసి ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీరు నా తండ్రి ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రి. ప్రతి మనిషిని రక్షించడానికి తండ్రి, ప్రతి మనిషిని రక్షించటానికి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. పాపపు ఊబిలో నా తండ్రి ప్రభు కొట్టుకుపోతున్న తండ్రి ప్రభు, ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రభు మీరు దర్శించి రక్షించి దేవుడి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. నేను ఒక శరీరం దాల్చితిని అని చెప్పి సెలవిచ్చారు తండ్రి. అయా దేవునితో నా తండ్రి ప్రభు, అయా నీ చిత్తము జరిగించడానికి నా తండ్రి ప్రభు నువ్వు వచ్చి ఉన్నానని చెప్పినారు తండ్రి. అయా నా తండ్రి ప్రభు మీరు వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు ఈ లోకములో ఈ ప్రపంచములో నా తండ్రి ప్రభు ఎంతో మంది మనుషులు అయా మిమ్మల్ని తెలియక, మీరంటే ఎరుక నా తండ్రి ప్రభు, మీరంటే తెలిసి కూడా నా తండ్రి ప్రభు రాజువి అయా రక్షణ పొందటం లేదు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రతి మనిషిని రక్షించమని కొనొచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ప్రతి మనిషిని నా తండ్రి ప్రభు రాజువి పాపపు ఊబిలో నుంచి, శాపపు ఊబిలో నుంచి నా తండ్రి ప్రభు, అయా త్రాగుడు ఊబిలో నుంచి నా తండ్రి ప్రభు రాజువి అయా నా తండ్రి ప్రభు ప్రతి విధమైన నా తండ్రి ప్రభు అయా ఈ ప్రతి కార్యాల నుంచి నా తండ్రి విడిపించమని కొనొచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు రాజువి విడిపించి నా తండ్రి ప్రభు అయా మీరు నా తండ్రి ప్రభు రాజువి అయా పాప ఊబిలో నా తండ్రి ప్రతి ఒక్క మనిషిని నా తండ్రి ప్రభు రాజువి మీరు హయా బాగు చేసే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆయన నిత్య జీవంలోనికి నడిపించమని అడుక్కునొచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువి మీకు స్తోత్రాలు తండ్రి. సింహం మెట్టు మీద ఉన్న నా తండ్రి ప్రభు ఉన్న వారిని కలుసుకున్నారు తండ్రి. ఎరుకో పట్టణములో ఉన్న వారిని కలుసుకున్నారు తండ్రి. సమాధి దొడ్డిలో ఉన్న వారిని కలుసుకున్నారు తండ్రి. వారందరికీ నా తండ్రి ప్రభు రాజువి అయ్యా నా తండ్రి ప్రభు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్క మనిషిని నా తండ్రి ప్రభు నిత్య చీకట్లో నుంచి నా తండ్రి ప్రభు వెలుగులోనికి నడిపించమని అడుగుకొనొచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి మేమందరము రక్షించబడ్డాము తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు ఇచ్చిన ఆత్మ నా తండ్రి ప్రభు చల్లార్చుకున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా తండ్రి మీరు ఇచ్చిన ఆత్మ నా తండ్రి ప్రభు అయ్యా
దినము వృద్ధి పొందించుకొనగలన గొప్ప ధన్యత భాగ్యము దయత్యము నడుకొనొచ్చున అంతనేస్తా మీకు స్తోత్రాలాజా. అయ్యా పరిశుద్ధాత్మ అగ్నితోను పరిశుద్ధాత్మతో నా తండ్రి ప్రభు అగ్నితోను నా తండ్రి ప్రభు రాజువి అయా మీరు నింపే దేవుడి తన్నేస్తా మీకు స్తోత్రాలాజా. మీరు ఆయా ప్రతి ఒక్క బిడ్డన తండ్రి నింపమని అడుగుకొనొచ్చున అంతనేస్తా మీకు స్తోత్రాలాజా. అయా ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రభు దర్శించమని అడుగుకొనొచ్చున అంతనేస్తా. మా బిడ్డలందరినీ దర్శించమని అడుగుకొనొచ్చున అంతనేస్తా మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మొదటి ప్రకటన 25వ తారీఖు అవార్డులు ఉంటాయి. 25వ తారీఖు సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ అవార్డులు సండే స్కూల్ ప్రోగ్రామ్స్ అవునా, ఈ సంవత్సరం గవర్నమెంట్ యొక్క నిబంధనలు మనం ఉల్లంఘించుకుని ఉండాలని దానిని పోస్ట్పోన్ చేసాం. 2022 సంవత్సరంలో ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుని చిత్తమైతే తప్పకుండా మా టీం బ్రదర్స్ అందరికీ, టీం సిస్టర్స్కి, అన్ని డిపార్ట్మెంట్ల వారికి అవునా దేవుని యొక్క ఒక సేవకుల చేత, సంఘం చేత ఒక గుర్తింపు అవార్డు నెక్స్ట్ ఇయర్ ఇవ్వబడుతుందని ప్రకటిస్తున్నాను. దాని తర్వాత సండే స్కూల్ ప్రోగ్రాములు కూడా ఉంటాయని నేను తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం 2వ ఆరాధన యథావిధిగా యెహోవా వాగ్దాన క్షేత్రంలో ఒక సింగిల్ సర్వీస్గా ఉంటుంది. అదే ప్రకారంగా పరలోక యెరూషలేము అనబడిన అంబాపురంలో ఒక ఆరాధన మాత్రం ఉంటుంది. దేవుని యొక్క కృప చేత మరి సంఘ సరిహద్దులు విశాలపరచబడ్డాయి. అంబాపురంలో కూడా దేవుడు ఈ దినం మందిరం పునఃప్రతిష్ఠ జరగబోతుంది. సంఘానికి ఎందుకు తెలియపరచలేదని అనగా అక్కడ స్పేస్ తక్కువ, పైగా గ్రామం కాబట్టి ఈ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, ఒమిక్రాన్ అని. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక రోజున మన అందరం అక్కడ కూడా కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. కేఎల్రావు పార్కులో ఈరోజు ఆరాధన లేదని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు శనివారం, ఇది ఈ 2021 సంవత్సరపు ఆఖరి శనివారం కాబట్టి పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టుకోవటం ఉంటుంది. మీరు ఏ దేశంలో ఉండి యూట్యూబ్లో వింటున్నా కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఈరోజు ఇంటికి వెళ్ళండి, మీకు ఇష్టమైన వంటకం వండుకొని తినండి. శనివారం మాత్రం ఆబ్సెంట్ అవ్వమాకండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవడం. ఇప్పటికీ చాలామంది చల్లారిపోయారు. అలాగున వాళ్ళకి తెలియట్లేదు మేము వెలుగుతూ ఉన్నారు అని అనుకుంటున్నారు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడితే వాళ్ళు అనుకుంటున్న స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కానీ సేవకునిగా నేను ఇస్తున్న స్టేట్మెంట్, కనిపెట్టుకోవడానికి రాని వారు ప్రభు రాకడికి వెళ్ళరు. తప్పకుండా రావాలి. రాకడ వద్దనుకున్న వారు ఎక్కొడతారు. జాగ్రత్తగా ఉండండి. సేవకునిగా వాక్యానుసారంగా మాత్రమే హెచ్చరిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. రేపు ఆరాధన విజయవాడలో 2 ఆరాధనలు ఉంటాయి. క్రమం మారుస్తున్నాం. మరలా ఏ ఏరియా వారు వాళ్ళు మాత్రమే వచ్చేటట్లు ప్రకటన నూతన సంవత్సరంలో ప్రకటన చేయబడుతుంది. బల్లారాధన సర్వీస్ తర్వాత 13, 14, 15 విజయోత్సవాల తర్వాత, సంపూర్ణ ఉపవాస పండుగల తర్వాత. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ని పాటించని సంఘం అది అతిక్రమం చేసేవారై ఉంటారు. ప్రభుత్వానికి లోబడమని ప్రభు సెలవిచ్చారు కదా. మొదటి ఆరాధనకు వస్తున్న వారు అవునా ఆయా ఏరియాల వారు మాత్రమే రావాలని తెలియపరుస్తున్నాం. ఉద్యోగాలకు వెళ్ళేవారు 1-2 తప్పనిసరి పరిస్థితుల్లో 3, 4 పర్మిషన్ ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. రేపు విజయవాడలో 2 ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన 8 గంటలకి, 2వ ఆరాధన 10:30కు ఉంటుందని ప్రకటిస్తున్నాను. యెహోవా వాగ్దాన క్షేత్రంలో 3వ ఆరాధన ఉంటుంది. అంబాపురంలో 4వ ఆరాధన, బందర్ రోడ్లో 5వ ఆరాధన, కేఎల్రావు పార్కులో 6 ఆరాధన ఉంటుందని ప్రకటిస్తున్నాను. 28, 29, 30 ఈ నెల మంగళ, బుధ, గురు 28, 29, 30 సాయంత్రం పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూటాలు ఉంటాయి, సరిచేసుకునే కూటాలు ఉంటాయి, బలిపీఠాలు పునర్నిర్మించుకునే కూటాలు ఉంటాయి. విజయవాడలోనే ఉంటాయని నేను ప్రకటన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్యాలెండర్లు మీ కొరకు సిద్ధపరచబడ్డాయి. అవునా, చాలా త్వరగా క్యాలెండర్లు 2 అలాగున తీసుకుని 2కి మించి తీసుకువెళ్ళని ప్రకటన చేస్తున్నాను. నూతన సంవత్సరానికి ముందు వాచ్ నైట్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఏముండవు. ఒక 2-3 పాటలు మాత్రం విజయవాడ బ్రాంచీల వారికి ఉంటాయి. ఆ తర్వాత పాత సంవత్సరపు ఆరాధన, నూతన సంవత్సరపు ఆరాధన, నూతన సంవత్సరపు పాట, అదే ప్రకారంగా వాగ్దానాల ఆరాధన ఉంటుంది. దేవుని చిత్తం అయితే, దేవుడు అనుమతిస్తే బలార్థన ఉంటుంది. ఒకవేళ దేవుడు అనుమతించకపోతే బలార్థన నూతన సంవత్సరంలో
ఈ సంవత్సరం మనం ఎలా తీసుకున్నామో అలాగనే నూతన సంవత్సరంలో మొదటి నెల మొదటి ఆదివారం ఒకే ప్లేస్లో ఉంటుంది. అది రేపు ప్రకటన చేయబడుతుంది అని తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, క్యాలెండర్లు తీసుకొని వెళ్ళండి, మళ్ళీ అయిపోయినాయని చెప్పొద్దు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా.